నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అదేమిటంటే, కర్మలకు అధిపతి అయిన, తరచూ కాస్త భయంగా, తప్పుగా అర్థం చేసుకోబడే శనిదేవుని గురించి, అలాగే ఎంతో శక్తివంతమైన శనివార వ్రతం వెనుక ఉన్న అసలు రహస్యాల గురించి కూడా మాట్లాడుకుందాం. కేవలం భయపడటం పక్కన పెట్టి, ఈ సంప్రదాయం వెనుకున్న అసలైన కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ అద్భుతంగా పనికొస్తుంది. మొదలు పెడదామా? ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 విషయాలు చూడబోతున్నాం. 1 కర్మ మరియు న్యాయదేవుడి గురించి, 2 శనివార పూజా పురాణాలు, 3 అసలు వ్రతవిధానం, 4 ఆహార నియమాలు, చివరగా స్వచ్ఛమైన భక్తికి ఉన్న శక్తి. ఒక్కసారి ఆలోచించండి. అసలు కర్మ దేవుణ్ణి ఎదుర్కోవడమంటే నిజంగా అర్థమేమిటి? భయపడి పారిపోవడమా? ఖచ్చితంగా కాదు. మన గత కర్మలను ఎంతో నిష్పాక్షికంగా విచారించే ఒక విశ్వ న్యాయమూర్తి ముందు నిలబడటమనమాట. ఇక్కడ విషయం శిక్ష గురించి కాదు, కర్మల ఫలితం మరియు న్యాయం గురించి. ఈ సరికొత్త కోణంలోనే మనం ఈ వ్రతాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగా మొదటి అంశానికి వద్దాం. కర్మ మరియు న్యాయదేవుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. సూర్యదేవుడు, ఛాయాదేవిల కుమారుడైన శనిదేవుడు సాక్షాత్తూ ఆ కర్మలకే ప్రతిరూపం. ఆయనొక నిష్పాక్షికమైన మ్యాజిస్ట్రేట్ లాంటివారు. మన మంచి కర్మలకు తగ్గ బహుమతిని, అలాగే చెడు కర్మలకు తగ్గ శిక్షను ఇస్తూ ఈ విశ్వంలో ఒక బ్యాలెన్స్, అదేనండి సమతుల్యతను తీసుకురావడమే ఆయన ప్రధాన బాధ్యత. ఎవరి పక్షం వహించకుండా ధర్మాన్ని కాపాడే గొప్ప న్యాయమూర్తి ఆయన. శనిదేవుని ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఆ గంభీరమైన వాతావరణం నిజంగా అద్భుతంగా ఉంటుంది గదూ. నల్లరాతితో చెక్కబడిన విగ్రహం, వాహనంగా కాకి, ఆ ఆవునూనె దీపాల వెలుగులో మెరుస్తున్న రూపం చూడ్డానికెంతో ఉగ్రంగా అనిపించినా లోపల అనంతమైన ప్రశాంతతను చూపిస్తుంది. ఆవినూనెతో అభిషేకం చేసినప్పుడు ఆ నల్లరాతి విగ్రహం ఒక దైవికమైన కాంతితో వెలిగిపోతుంటుంది. అదొక అద్భుతమైన దృశ్యం. ఇక రెండవ అంశం శనివార పూజా పురాణాలు. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మన పురాణాల్లో ఈ గాథలు ఎంతో విశేషమైనవి. ఉదాహరణకు, రావణాసురుని చెరలో ఉన్న శనిదేవుణ్ణి సాక్షాత్తు హనుమంతుడు రక్షించిన సంఘటన వారిద్దరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తుంది. అందుకే శనిదోష నివారణకు ఆంజనేయస్వామిని కూడా పూజిస్తుంటారు. అలాగే విక్రమాదిత్య మహారాజు కథ చూస్తే కష్టాలు వచ్చినప్పుడు అహంకారాన్ని వీడి సహనంతో ఎలా మెలగాలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడవది భృగు మహర్షి కథ. ఇది మరింత లోతైనది. భృగు మహర్షి కథ ఏమిటంటే, ఒకసారి ఆయన త్రిమూర్తులను పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్లారు. అక్కడ శ్రీ మహావిష్ణువు తనను గమనించలేదని పట్టరాని కోపంతో ఆయన వక్షస్థలంపై తన్నాడు. కాని విష్ణువు కోపగించుకోకుండా మహర్షి కాలు పట్టి నొక్కుతూ ఆయన అరికాల్లో ఉన్న అహంకారమనే కన్నును చిదిమేశాడు. అయితే తన నివాసమైన వక్షస్థలాన్ని తన్నినందుకు కోపంతో లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేసింది. అలా ఆమెను వెతుక్కుంటూ వచ్చిన విష్ణువే మన శ్రీ వెంకటేశ్వర స్వామిగా శేషాచలం కొండలపై వెలిశారు. ఇదంతా ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉందో చూశారుగా. ఇక్కడే ఒక అద్భుతమైన భావోద్వేగ ఘట్టముంది. లోకులు తనను చూసి కేవలం భయపడుతున్నారని శనిదేవుడు ఎంతో కుమిలిపోయాడు. ఆయన బాధను అర్థం చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు. శనివారం నాడు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించి ముందుగా శనిదేవుణ్ణి, ఆపై తనని పూజిస్తారో వారి అభీష్టాలన్నీ 7 వారాల్లో నెరవేరతాయని వరం ప్రసాదించాడు. ఎంత గొప్ప విషయమో కదా. ఇక మూడవ విభాగానికి వెళ్దాం. అదే వ్రత విధానం. ఉదయాన్నే చేసే ఈ పూజ విధానం ఎంతో పవిత్రమైనది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చెయ్యాలి. స్వామికి ఇష్టమైన నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించడం ఎంతో మంచిది. ఆ తర్వాత ఆవనూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించాలి. ఓం శం శనీశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆవనూనెతో స్వామికి అభిషేకం చెయ్యడం ఈ పూజలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన ఘట్టం. ఈ వ్రతంలో 7 అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 7 శనివారాలు ఆచరించడం, 7 లడ్డూలు లేదా 7 చిమ్మిరి ఉండలు నైవేద్యంగా పెట్టడం, ఆవు నెయ్యితో 7 ఒత్తుల దీపాన్ని వెలిగించడం, ఇలా అన్నీ 7 సంఖ్యతోనే ముడిపడి ఉంటాయి. ఇది ఈ ఆచారాన్ని మరింత శక్తివంతం చేస్తుంది.
భౌతికంగా స్వామికి అర్పించే వస్తువులన్నీ మన కర్మదోషాలను తొలగించడానికి ఉద్దేశించినవే. ఆవనూనె, నల్ల నువ్వులు, ఇనుము, నల్ల వస్త్రం, నీలం రంగు పూలు ఇవన్నీ శనిగ్రహం యొక్క ప్రభావాన్ని శాంతింపజేయడానికి, జీవితంలో వచ్చే ఆటంకాల నుండి మనల్ని రక్షించడానికి సంకేతాలు. నిజం చెప్పాలంటే ఈ సమర్పణలన్నీ మనలో ఒక గొప్ప క్రమశిక్షణను అలవాటు చేస్తాయి. ఇప్పుడు 4వ విభాగం ఖచ్చితంగా పాటించాల్సిన ఆహార నియమాలు. వ్రతం రోజున ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చాలా ముఖ్యం. అరటి, యాపిల్, దానిమ్మ లాంటి పండ్లు, పాలు, మజ్జిగ, సాబుదాన లాంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవచ్చు. కానీ బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ముఖ్యంగా సాధారణ ఉప్పును పూర్తిగా మానేయాలి. దీని వెనుకున్న అస్సలు ఉద్దేశమేంటో తెలుసా? మన జీర్ణ వ్యవస్థకు కాస్త విశ్రాంతి ఇచ్చి మనస్సును ప్రశాంతంగా ధ్యానంపై కేంద్రీకృతమయ్యేలా చేయడం, అంతేకాని శరీరాన్ని కష్టపెట్టడం కాదు. ఉపవాసాన్ని ముగించే విధానం కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మళ్లీ పూజ చేసి నిరుపేదలకు ఆహారాన్ని లేదా ఆవు నూనెనో దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా కర్మసిద్ధాంతానికి న్యాయం చేసినట్లవుతుంది. దానం చేయడం వల్ల మనలోని అహంకారం తగ్గి సాటి మనుషుల పట్ల సానుభూతి పెరుగుతుంది కదా. ఇక చివరి విభాగం 5. స్వచ్ఛమైన భక్తికి ఉన్న శక్తి. ఈ అద్భుతమైన కథను ఒక్కసారి వినండి. తొండమాన్ చక్రవర్తికి మరియు పేద కుమ్మరివాడైన భీముడికి మధ్య భక్తిలో ఉన్న తేడాను ఇది అద్భుతంగా వివరిస్తుంది. మహారాజు ప్రతిరోజూ స్వామివారిని బంగారు పూలతో ఎంతో ఘనంగా అర్చించేవాడు. కాని కుమ్మరి భీముడు అలా కాదు. తన వృత్తిని వదులుకోలేక కుండలు చేస్తూనే ఆ చేతికి అంటిన మట్టిని పూలుగా భావించి తన మనసులోనే స్వామికి భక్తితో సమర్పించేవాడు. ఇద్దరి అర్పణల మధ్య భౌతికంగా ఎంత వ్యత్యాసముందో చూశారుగా. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. మరుసటి రోజు ఉదయం గుడి తలుపులు తెరిచి చూసేసరికి మహారాజు సమర్పించిన బంగారు పూల స్థానంలో ఆ కుమ్మరి భీముడు తన మనస్సుతో సమర్పించిన మట్టిపూలు స్వామివారి పాదాల చెంత దర్శనమిచ్చాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ సంఘటన ఏం నిరూపిస్తోంది? ఎంత భౌతిక సంపద ఉన్నా, ఎంత ఆడంబరంగా పూజ చేసినా ఎటువంటి స్వార్థం లేని స్వచ్ఛమైన అంతరంగిక భక్తి మాత్రమే దైవానికి అత్యంత ప్రీతికరం అని ఇది స్పష్టం చేస్తుంది. ముగించే ముందు మనల్ని మనమొక ప్రశ్న వేసుకుందాం. శనివార వ్రతం అనేది కేవలం ఒక కఠినమైన దేవుణ్ణి శాంతింపచేయడానికా, లేక మనలో అంతర్గత క్రమశిక్షణను, స్వచ్ఛమైన భక్తిని పెంపొందించుకోవడానికా? శనిదేవుడు కేవలం కఠినంగా శిక్షించేవాడని భయపడటం ఖచ్చితంగా సరికాదు. ఈ వ్రతం ద్వారా ఆయన మనకు క్రమశిక్షణను నేర్పుతున్నాడు. మనలోని అహంకారాన్ని వదిలించి సాటి మనుషులకు సహాయం చేయడం నేర్పుతున్నాడు. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఈ విశ్లేషణ ఈ పురాతన వ్రతం పట్ల ఒక కొత్త సానుకూల కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తూ ఇక్కడితో ముగిద్దాం.